హలో ఫ్రెండ్స్, రామాయణ్ నితీష్ తివారీ ఫస్ట్ చూసి నేనైతే ఫేక్ అనుకున్నా. నిజంగా ఫేక్ అనుకున్నా. ఏదో ఫ్యాన్ మేడ్ అయి ఉంటుంది, ఎవడో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో వదిలిండు అని చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత ఇది అఫీషియల్ అని తెలిసిన తర్వాత నా దిమ్మ అయితే తిరిగిపోయింది. నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా ఒకటైతే చెప్తాను, నేను చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆల్రెడీ రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి, మళ్ళీ సినిమా అవసరమా అని చెప్పి మీకు అనిపించవచ్చు. రామాయణం అనేటటువంటిది అది ఒక గారె ఎలాంటిది అనమాట. తినే కొద్దీ రుచి పెరిగిద్ది కానీ చేదైతే రాదు. ఏ యాక్టర్ తీసినా, ఇప్పుడు అల్లు అర్జున్ తీసినా, ఎన్టీఆర్ తీసినా, ఎవరు తీసినా కానీ రామాయణం అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది. ఏ యాక్టర్స్ తీసినా కానీ వాళ్ళ యొక్క యూనిక్నెస్, అంటే ఇప్పుడు మన బాలకృష్ణ గారి టైంలో ఒకలాగుంది, ఎన్టీఆర్ గారి టైంలో ఒకలాగుంది, ఈ మధ్యన వచ్చేటటువంటి సీరియల్లో ఒకలాగుంది. అండ్ దీనికి ఇంకా ఇంప్రూవ్ చేసి బెటర్ గ్రాఫిక్స్తో తీస్తే చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉంటారు అనేటటువంటిది 100% వస్తాము. అండ్ దీన్ని చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ బ్రో, పాన్ పరాగ్ డైరెక్టర్ బ్రో అంటే నితీష్ తివారీ. దాని గురించి మీకు తెలియదు. దంగల్ మూవీ డైరెక్టర్ అయినా ఆల్మోస్ట్ ఆయన కొట్టినటువంటి కలెక్షన్సే 2200 కోట్లు దంగలు కొట్టిండు, అక్కడ పెట్టిండు. దాన్ని ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలోనే ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. అలాంటి ఆయన రామాయణం అనేటటువంటి సినిమా తీస్తుంటూ, అది కాక ఈ సినిమా కోసం 830 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. మన యష్ రావణాసుల్లా కనపడుతుండు, సాయి పల్లవి సీతాదేవిలాగా, రణబీర్ రాముల్లా కనపడుతుండు. ఇంతకు మించి ఏం కావాలి? సో ఎక్కువ మాట్లాడి నేను ముందైతే మనం చూద్దాం ఈ ఇంట్రొడక్షన్ వీడియోనే. ఇది టీజర్ కాదు, ట్రైలర్ కాదు, గ్లిమ్స్ కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మట్టికే. ఏ లెవెల్లో ఉంది అనేటటువంటిది చూసిన తర్వాత మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేసండి. లెట్స్ డైవ్ ఇన్. యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ క్యాప్షన్ చూడండి. సిన్స్ ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ టైమ్ దే ట్రైన్డ్ రూల్స్ ది వరల్డ్స్. అంటే ఒక్కొక్క టైం ప్రకారం 3 ప్రపంచాలు అయితే ఉన్నాయి అనేటటువంటిది మనకైతే తెలియజేయటం. ట్రినిటీ రూల్స్. మొట్టమొదటి బ్రహ్మ, గాడ్ హూ క్రియేట్స్. మన బ్రహ్మ, తలరాత రాసేది బ్రహ్మ అంటారు కదా, ఆయన అందరినీ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత విష్ణు, గాడ్ హూ ప్రొటెక్ట్స్, అంటే కాపాడేవాడు, ఐ మీన్ లైక్ కాపాడటాన్ని ఇది అంటారు అనమాట. అండ్ శివ, డెస్ట్రాయ్, నాశనం చేసేవాడు అనేటటువంటి అర్థాలు వస్తాయి. బట్ ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని చెప్పి మనంతా అనుకునే ఉంటాం. ఆ ముగ్గురు గాడ్స్ యొక్క ఇంట్రడక్షన్ అయితే ముందు ఇచ్చారు, చూద్దాం. వెన్ దేర్ క్రియేషన్ దేర్ ఎంటెడ్, అంటే చదివే గ్యాప్ ఇవ్వట్లేదు. ది వార్ టు ఎండ్ ఆల్వేస్ బిగిన్, పగన్ అంట. వార్షిప్డ్ ఫర్ 5000 years బై, కొద్ది గ్యాప్ ఇవ్వండిరా. దిస్ ఈజ్ ద ఇమ్మోరల్ స్టోరీ ఆఫ్ రామ వర్సెస్ రావణ. అసలు ఇది ప్లానింగ్ అంటే. ఎరా ఓమరావుతో ఏడున్నావురా, ఉండమా అండర్ గ్రౌండ్కి మింగేసినవా? ఇంట్రడక్షన్ వీడియోకి ఆ బీజం చూడు, ఆ ఎలివేషన్ చూడు, ఆ క్యాప్షన్ చూడు. నీ మొహానికి ఎలాంటిది ఒక్కటైనా వాడుకున్నావరా నువ్వు? నీ అబ్బా లాస్ట్ దాకా తిడతాను నేను. నిజంగా నాకు మండుతుంది చూస్తుంటే. రావణ పవర్ రివెంజ్, రామ ధర్మ సాక్రిఫైస్. వామ్మో వామ్మో, రణబీర్ కపూర్ యాజ్ రామ, యష్ యాజ్ రావణ. ఏమైపోద్ది బాక్స్ ఆఫీస్? ఆ బీజం ఏంది? ఇంట్రడక్షన్ వీడియోకి ఆ లెవెల్లో బీజం ఏంది? ఆ కొట్టుడేంది? సాయి పల్లవి యాజ్ సీత, లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. సన్నీ డియోల్ హనుమానా? అమ్మో, ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. సన్నీ డియోల్ మీకు తెలుసు కదా, తను హనుమాన్ క్యారెక్టర్ వేస్తున్నంట, మామూలు లేదు. మ్యూజిక్ బై చూడండి, హాసన్ జీమర్ అండ్ ఏఆర్ రెహమాన్. ఏం చూసుకున్నట్లయితే హాన్స్ జీమర్, సారీ స్పెల్లింగ్ అక్కడక్కడ మిస్టేక్ అయితే క్షమించండి, ఎందుకంటే ఫ్లోలో చదివేస్తాను కదా. ఏనా హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వామ్మో. రిటర్న్ బై సిద్ధార్థ్ రాఘవన్, డైరెక్టర్ బై నితీష్ తివారీ. పేరు గుర్తుపెట్టుకోండి, వినపడితే రామాయణం తర్వాత. ఐమాక్స్, ఫిలిం ఫర్ ఐమాక్స్, ఓన్లీ ఐమాక్స్ కోసం. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ప్రెజెంట్స్ అండ్ అసోసియేషన్ విత్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్. 8 అకాడమీ అవార్డు విన్నింగ్. ఏదో అవార్డు గెలిచిన వాళ్ళు దీనికోసం ఇచ్చేస్తున్నారు అనమాట. ఓం అనేటటువంటి దాన్ని ఎలా చూపించారో చూడండి భయ్యా. రామాయణం, రామాయణ్ కాదు రామాయణం. చచ్చిపోతారేమో థియేటర్లో ఈ మ్యూజిక్కే. రామాయణం, రామాయణం. our truth.
అవర్ హిస్టరీ, నాట్ డివోషనల్, నాన్ మైథాలజీ, అవర్ హిస్టరీ. ఓకే, వామ్మో వామ్మో, ఇంత స్పీడ్ వెళ్ళిపోతే అట్ట. రావణ్ ఇంట్రడక్షన్ ఫస్ట్, మొత్తం గొడారం కప్పుకున్న ఒక వ్యక్తి వస్తుంది కదా, ఆయన రాముడు ఇంట్రడక్షన్ చూడండి ఎలా ఉందో. 3 seconds ఉంది అంతే, 3 seconds. రాముడు ఇంట్రడక్షన్ 3 seconds ఉంది. మన యష్ ఇంట్రడక్షన్ మొత్తం మీద ఇద్దరిని కూడా జస్ట్ 3 seconds మనకు చూపించారు. నిజంగా మైండ్ పోయిందప్ప. ఇప్పటిదాకా ఈ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే నాకు గూస్ బంప్స్ రాలా, ఎన్ని వీడియోలు చూసినా కానీ. దానికైతే నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. అబ్బా ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసినారా హోమ్రౌత్ గారిని. అబ్బా నిజంగా వాడు తలుసుకుంటేనే మండుతుంది. అప్పుడు హనుమాన్ సినిమా చూసినప్పుడు వాడి మీద డబల్ కోపం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా చూసేటప్పుడు వాడిని కొడతాం కూడా. ఎందుకంటే దాని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రామాయణం అనేటటువంటిది ఒక ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాని అంత చిన్న హీరో తీస్తున్నా ఎవరు తీస్తున్నా కానీ స్కై ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలాంటిది పెద్ద ప్రభాస్ తీస్తాను అంటే ఇంకెంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా బూడిదలో కలిపిన పన్నీర్ చేసిన నా కొడుకు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మ్యూజిక్ అంటే ఎలా ఉండాలి. మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ నేను వంకపెట్టట్లా. ఆదిపురుషులో కూడా మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రాఫిక్స్ అంటే ఎలా ఉండాలి, శ్రీరామచంద్రుని ఎలా చూపించాలి, రావణాసుని ఎలా చూపించాలి, ఇంకా సీతమ్మదేవి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, ఇంకా లక్ష్మణుల వారి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, ఇంకా హనుమంతుల వారి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. అయినప్పటికీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. చిన్న ఛానల్లోనే రిలీజ్ చేశారు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ యొక్క హైప్ అయిన ఈ యొక్క క్రేజ్ అయినా అటు హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా మొత్తం ఇండియాలో మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఈ రామాయణం గురించి హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. రిలీజ్ అయ్యాక నేను ఒక్కనే వంటల్లా ఒకసారి దీనికి ఎందుకు వచ్చినటువంటి కామెంట్లు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఆదిపురుషుని తిడుతున్నారు. ఆదిపురుషు ఎంటైర్ మూవీ కన్నా ఈ ఇంట్రడక్షన్ వీడియోనే చాలా బాగుంది. 100 ఆదిపురుషులు ఒకవైపు, ఈ ఇంట్రడక్షన్ వీడియో ఒక్కటే ఒకవైపు అని చెప్పి కింద కామెంట్లు చేస్తుంటే ఏడుపు వచ్చేస్తున్నాం భయ్యా. నిజంగా హోమ్రౌత్ కన్నా అసలు వదిలిపెట్టొద్దు. మనోడంటే మళ్ళీ అబ్దుల్ కలాం బయోపిక్ అయితే తెస్తానంట. అబ్దుల్ కలాం బయోపిక్ తీసి ఏమంటాడు తెలుసా, ప్రతి థియేటర్లో కూడా ఒక సీట్ ఖాళీగా ఉంచండి, ఎందుకంటే కలాం గారు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి సొల్లు మాటలు చెప్పడానికి అయితే వాడైతే రెడీగా ఉంటాడు. వాడు కనపడితే మట్టికి ఇప్పటికైతే నాకు రాయితో కొట్టబోతుంది, అంత కోపం అవుతుంది వాడి మీద. ఇది మటుకి ట్రూత్. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ రామాయణ్ అనేటటువంటిది? నాకైతే యష్ బాస్ రావణ్ అన్న తర్వాత ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఎప్పటి నుండో నడుస్తూనే ఉంది, కానీ మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఈ రోజైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. చూద్దాం ఏ రేంజ్లో తెరకెక్కిస్తారు, ఏ రేంజ్లో మన ముందు ఉంచుతారు అనేటటువంటిది. నిజంగా 800 కోట్లు పెడుతున్నారు అని అంటే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లోనే ఈజీగా ఒక 300 కోట్ల బిజినెస్ జరగాలి సినిమాకి. 800 కోట్లు ఎక్కడ పెడుతున్నారంటే ఎంత బిజినెస్ చేయాలి భయ్యా? అంత బిజినెస్ జరిగిన తర్వాత ఎంత వసూలు చేయాలి? ఈజీగా 2,000 కోట్లు కొట్టాలి. నాకు తెలిసి దంగలు లేసిపోద్ది, ఇంకా చాలా చాలా పెద్ద రికార్డులే లేసిపోతాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉంది యష్ని చూడడానికి వెళ్తారు. రణబీర్ యానిమల్ మూవీతో ఆయన పెద్దది, ఆయన చూడడానికి వెళ్తారు. అండ్ మన తెలుగులో ఉన్నటువంటి సీతాదేవి, మన సాయి పల్లవిని తీసుకున్నారు, ఆమెను చూడడానికైనా సరే ఎగబడతారు అనేటటువంటిది 100% వస్తావు. ఈజీగా 2,000 కోట్ల బొమ్మని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.